నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో రెండు కీలకమైన డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి కవిత అరెస్టు, రెండోది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయడం, అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు అన్నది ఒక సమాచారం. సో ఏదేమైనా ఆయన బీఎస్పీకి రాజీనామా చేశారు. కేసీఆర్తో నా ప్రయాణం కొనసాగుతుంది అని చెప్తున్నారు. సో ఈ రెండు అంశాలు మనకి ప్రధానంగా కనబడుతున్నాయి. ఇక ఎంపీ ఎలక్షన్లకి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది, కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా ఇందులో ఉన్నది. ఈ అంశం కూడా మనం ప్రధానంగా మాట్లాడదాం. నా ముందు గాద ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే ఇన్నయ్య గారు. నమస్తే. సో కవిత అరెస్ట్ కావచ్చు, అరెస్ట్ కాదు, అయ్యే అవకాశం లేదు, ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది, ఏమో చెప్పలేము, ఎన్నో విశ్లేషణలు జరిగినాయి. మీరు కూడా ఎన్నోసార్లు మాతో మనం డిస్కస్ చేసినాం. సో చివరికి ఆమె అరెస్ట్ అయింది. సో ఈ అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రెండు ప్రధాన సమస్యలు ఏదైతే మన తెలంగాణ పాలిటిక్స్లో 24 గంటల సమయంలో మనం చూస్తూ ఉన్నామో వింటూ ఉన్నామో, ఈ రెండు నాలాంటోడైతే ఎప్పుడో ఊహించిందే. ఆర్ఎస్ ప్రవీణ్ ఎక్కువ కాలము బీఎస్పీలో ఉండలేడు, ఉండడానికి అవకాశాలు లేవు, ఉండనియ్యరు, ఈయన ఉండడు, ఉండేటువంటి ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ ఉండదు. అంటే ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, ఆయన స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఆ కాలేజీ ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో భాగంగా నేను ఆ కాలేజీకి పోయి వీళ్ళ రూమ్కి పోయి ఈయనతో పాటు ఉన్న స్నేహితులతో కలిసి నేను ఈయన స్వభావం, ఈయన చదువు, ఈయన విద్యాబుద్ధులు, ఈయన నడవడిక, ఈయన బిహేవియరు అప్పుడు చూసిన. దాని తర్వాత పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత చూసిన. దాని తర్వాత ఆయన పూర్తిగా నేను మారిపోయినా అని చెప్పి అమెరికా పోయి జ్ఞానోదయం అయిందని చెప్పిన తర్వాత ఏదైతే ఎడ్యుకేషన్ సెక్రటరీగా పోయిండో అప్పుడు చూసినాం. ఇవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ పోయిన తర్వాత ఈ మొత్తం ప్రయాణంలో ఆయన చాలా చిన్న వయసు నుంచి నేను చూసినా కాబట్టి నాకు బాగా తెలుసు. అట్లనే కవిత కూడా ఆమె చాలా మొండిది, చాలా గటికిరాలు, ఆమె అనుకున్న చేస్తుంది. మీరు అందరు అన్నట్టు అరెస్ట్ కాదు అది. ఆమె మంచిగా గొప్పగా చాలా విహారయాత్రకు పోయినట్టు అత్తగారింటికి పోయింది. ఆమె ఏం అరెస్ట్ కాలేదు. అరెస్ట్ అయితే ఇంక అట్లా ఉండదు. ఆమె మంచిగా చేతులు ఒప్పుకుంటూ పిడికిలు బిగించి ఇప్పుడు కూడా ఉదయం ఆ రేస్ కోర్ట్ కోటాలో పోయేటప్పుడు కూడా డైలాగులు కొట్టుకుంటూ పోతుందంటే ఇది ఏమనుకోవాలి మనం? ఇది మొత్తంగా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆడుతున్నటువంటి ఒక రాజకీయ చదరంగం ఇది. ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీ మార్పు కానీ, రాజీనామా కానీ, పొత్తుల నేపథ్యం, ధర్మం, న్యాయం మంచిగా మాట్లాడడం కానీ, లేకపోతే కవిత అరెస్ట్ కానీ, అన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆడుతున్నటువంటి ఒక జూదం ఇది, ఒక చదరంగం ఇది, ఒక చెస్ గేమ్ ఇది. ఇంతకు మించి దీంట్లో ఏదో ధర్మం ఉంది, న్యాయం ఉంది, చాలా విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ప్రగాఢంగా మనకు కనపడుతున్నది. ఏ విలువలు ఉన్నాయి? ఎక్కడ విలువలు ఉన్నాయి? ఎవరికి విలువలు ఉన్నాయి? అంటే ఎట్లా చూస్తున్నారు అంటే ఇప్పుడు ఆమె ఒక కేసు, అందులో అరెస్టు, ఈయన ఆయన పార్టీ, ఆ పార్టీకి రాజీనామా, బయటకు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఏం దీంట్లో జూదం ఏముంది, చదరంగం ఏముంది? ఇంత ఆట ఎందుకు? వాళ్ళు ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో వచ్చి ఒక్కొక్క కేసు తీసుకుందాం. సర్చ్ వారెంట్ పేరుతో వచ్చిండ్రు వాళ్ళు. ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యిండు. ఎందుకు ఇంత డ్రామా? నువ్వు సర్చ్ వారెంట్, నువ్వు 8 గంటల 45 నిమిషాలు ఫ్లైట్ బుక్ చేసుకొని ఆల్రెడీ ఏర్పాటు చేసుకొని 5 గంటల 25 నిమిషాలకు అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సినంత దొంగాట ఎందుకు? అంత అభద్రత ఎందుకు? నువ్వు ఒక జాతీయ స్థాయిలో రాజకీయాలకి, పార్టీలకి, ప్రధానమంత్రులకి, నాయకులకి, ఎంపీలకు అతీతంగా ఉండాల్సినటువంటి ఒక వ్యవస్థ ఇంత దగులుబాజీ, ఇంత దిగజారుడుతనం ఎందుకు? ఇంత దొంగాట ఎందుకు? ఇంత దొంగ నాటకం ఎందుకు? మాకు 5 గంటలకి తెలిసింది. మాలాంటి వారికి 5 గంటలకే 8 గంటల 45 నిమిషాలకి ఫ్లైట్ బుక్ అయింది, అరెస్ట్ చేస్తారు, తీసుకుపోతారని మాలాంటి వాళ్ళకి తెలిసినప్పుడు ఏ రహస్యం ఏముంది దాంట్లో? ఎందుకు ఇంత దొంగాట? దొంగాట ఏముంది? ఇప్పుడు వాళ్ళు వచ్చినారు, ఆమెను అరెస్ట్ చేసి తీసుకుపోవాలనుకున్నారు, తీసుకుపోయినారు. ఆమె తప్పు చేయలేదు అనడానికి కూడా లేదు, చేసింది. ఇంకా మళ్ళీ అక్కడ ఇంకా ఆటలో దొంగాట ఇవన్నీ ఏముంటాయి? ఇంకా అందులో నువ్వు ఏదైతే వచ్చినావో అంత రహస్యంగా అరెస్ట్ వారెంట్ అప్పుడు దాకా ఎందుకు ఉంచాలా? ఏం అవసరం? జబర్దస్తిగా నీ చేతిలో ఒక ఆయుధం ఉంది, అరెస్ట్ అనే ఒక ఆయుధం ఉంది. ఆయుధాన్ని పట్టుకొని నువ్వు చట్టబద్ధంగా ఎంటర్ అయ్యి నువ్వు అరెస్ట్ చేయలేవా?
ఎందుకంత రహస్యం, ఎందుకంత గోప్యం, ఎందుకంత దోబుచ్చులాట? ఇక్కడనే రాజకీయ చదరంగం ఉందనేది మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇట్లా ఆడాల్సిన ఆట కాదు. పొలిటికల్ డైమెన్షన్ ఎట్లా ఏం కనిపిస్తున్నది ఇందులో మీకు? ఇందులో ఏమున్నది, వాళ్ళకి ఎప్పుడో తెలుసు మేము అరెస్ట్ అవుతామని. ఈ పీడకలు ఎప్పుడైనా పోవాల్సిందే, ఇది పోతేనే ఇక దీని గురించి ఎవడు మాట్లాడాడు. అరెస్ట్ అయిపోయింది, ఈరోజు కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా చెప్పలేవు. ఇంకా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, దాంట్లో అనేక రకాల డైమెన్షన్స్ ఉన్నాయి, అనేక రకాల వాదాలు వినపడతా ఉన్నాయి. సుప్రీంకోర్టు అని అదని ఇదని ఎన్నెన్నో మనకి ఇప్పటి వరకు కూడా. అసలు ఎందుకు ఇది రహస్యం అంటే, ఈడీ నువ్వు అరెస్ట్ చేసినావు, మీడియా కాన్ఫరెన్స్ చేయలేవా? మీడియా ముందు చెప్పలేవా? ఎందుకు చెప్పలే? ఏ సెక్షన్ల ద్వారా, ఏ వారెంట్ ద్వారా, ఏ కంప్లైంట్ ద్వారా మేము అరెస్ట్ చేస్తున్నామని మీడియాకు చెప్పడానికి మీకు దమ్ము లేదా? మీకు ధైర్యం లేదా? అది ఏమైనా రహస్యమా? లీకులు ఎందుకు చేయాలా? అల్టిమేట్ గా రైట్ ఆర్ రాంగ్ అన్నది కదా సార్ పాయింట్. ఇవన్నీ లెక్కలోకి వస్తాయా? వస్తాయి. ఎందుకు రా? అంటే మనం చూసేది ఆమె అరెస్ట్ కావడం అనేది తప్పనిసరి అవసరమే, దాంట్లో ఏం దోబుచ్చులాట లేదు. కానీ నువ్వు చేసేదేదో చట్టబద్ధంగా చెయ్యి, రాజ్యాంగబద్ధంగా చెయ్యి, రాజకీయ పార్టీల కనుసన్నలుగా చేయాల్సింది. వీళ్ళు కొండందో వెలికని పట్టినట్టు ఎన్నడో అరెస్ట్ చేయాల్సినటువంటి కవితని ఇప్పుడు అరెస్ట్ చేసి తుపాకి రామనేశం కట్టి మీరేదో సాధించినాం అని చెప్పుకోవడం ఎందుకు? అంటే ఇవాళ నోటిఫికేషన్ వస్తే 24 గంటల ముందు మేము అరెస్ట్ చేస్తామని గొప్పగా చాటుకోవడానికి, మీ నిజాయితీని నిరూపించుకోవడానికి బీజేపీ పార్టీ చేసిన ఒక ఆటగా కనపడతా ఉంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నది ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు అది బలంగా ప్రజల్లో ప్రచారం చేయడం వల్ల బీజేపీకి నష్టం జరిగింది. అందులో కవితను ఎందుకు అరెస్ట్ చేయాలన్నదే కదా ప్రధానమైన రీజన్. సో ఇప్పుడు అరెస్ట్ చేసినారు, మరి ఇదేమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా? ఇప్పుడు నాకు దోచినంత వరకు, నాకున్న అవగాహన మేరకు ఇది బీఆర్ఎస్కి లాభమా బీజేపీకి లాభమా అని పక్కన పెడితే, నాకు అది మనం రేపు ఓటర్లు తీర్పిచ్చిన తర్వాతనే చెప్పగలుగుతాం. కానీ ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం చేసింది. ఏది ఇదా? ఇది ఈ అరెస్టు నేపథ్యం ఏదైతే ఉందో, మీరన్నట్టే ఏంటిది, మీరు విశ్లేషణ చేసినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనే కారణం వల్ల ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీకి రావాల్సిన సీట్లు రాలేకపోయినాయి అనేది ఒక అవగాహన క్లారిటీ ఉన్నది అన్నప్పుడు ఇప్పుడు ఇది ఎవరికి లాభం అవుతుంది? అల్టిమేట్ గా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది, అంతే కదా. అయితే బీజేపీ కావాలా, లేకపోతే వాళ్ళు ఇది అన్యాయము అధర్మము ఇట్లా అట్లా, లేకపోతే వాళ్ళు ఇవాళ ఏ రాత్రి వరకు బెయిల్ ఇచ్చి విడుదల చేసింది అనుకో, అప్పుడు ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది, ఇంకా పెద్ద డ్యామేజ్ కావచ్చు. కాబట్టి ఇదంతా కూడా ఇది వన్ డే గేమ్. ఇది వై కాంగ్రెస్ కి ఎట్లా నష్టం అని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనే నేపథ్యంలో మీరన్నట్టే మొన్నటి ఎన్నికల్లో లాభం పొందింది అనుకుంటామో, ఇప్పుడు ఆ అంశం తెర మీద ఉండదు కదా, అసలు విమర్శ చేయడానికి అవకాశం లేదు కదా. అదొకటి. రెండు, ఇవాళ మోడీ నిన్న ఇవాళ గాని అంతకు ముందు గాని ఏమని అంటా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడిందో, ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఎన్నికల ప్రచార సభలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు కాబట్టి కాళేశ్వరం మీద విచారణ చేస్తలేదు, కాళేశ్వరం దోషుల్ని వాళ్ళని జైల్లో పెడతలేదు అని మాట్లాడుతుందంటే, ఇది వాళ్ళు ఈ రానున్న ఇన్ని రోజులు పోలింగ్ ఎప్పుడు మనకి అప్పటిదాకా బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఓకే, సరే ఆగా బేగాల మీద వాళ్ళు ఏదో కాంగ్రెస్ ఏమైనా ఇక్కడ మిస్టేక్ ఏమైనా చేసినట్టు కనబడుతున్నదా ఈ విషయంలో? ఖచ్చితంగా చేసింది. ఎట్లా మరి? వాళ్ళకేం సంబంధం? ఆయన అరెస్ట్ కావాలన్నా వద్దా అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు, అరెస్ట్ చేసినారు. వీళ్ళ పాత్ర ఏముంది అందులో? వీళ్ళ పాత్ర ఈ 100 రోజులు అయిపోయినాయి కదా నిన్నటికి. 100 రోజుల కాలంలో 6 గ్యారంటీలు పక్కన పెడదాం, 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 గ్యారంటీలు వాళ్ళు ఎట్లా ఏం చేయలేరు, అదంతా ఉత్తదే, బోగస్ కంపెనీ అది. కానీ ఏ ప్రజలైతే ఏదైతే కోరుకున్నారో, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు కావచ్చు, తెలంగాణకి ద్రోహం చేసినా, మోసం చేసినా, దగా చేసినా, అన్యాయం చేసినా, కేసీఆర్ కోటరి పట్ల, కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం పట్ల ఏం చర్యలు తీసుకున్నారు? లేదు. ఒక్క చర్యను తీసుకున్నారా? ఒక్క చర్య తీసుకున్నారా? అట్లీస్ట్ ఆఫీసర్లను కూడా మార్చలేకపోయినారు.
మరి కరప్టెడ్ ఆఫీసర్స్ ని ఇక ఏదో కొంపలు ముంచుకొచ్చినాయని ఏదో 2 కమిటీలు వేసిండ్రు. ఏది మేడిగడ్డ కాళేశ్వరం సారీ మా మేడిగడ్డ మీద కమిటీ అనాలి, మేడిగడ్డ సుందిల్లా అన్నారం దాని మీద వేసిండ్రు. అదంటే ఏంటిది? మొత్తంగా కూడా 93,000 కోట్ల రూపాయల నిధులు డ్రా చేసిన దాంట్లో అదెంత మొత్తం కలిపితే 9,000 కోట్లు కూడా కాదు అది. అంటే ఏంటిది? మిగతా 90,000 కోట్ల రూపాయల మీద విచారణ లేదు. లేదు. అరే ఆ మేడిగడ్డ పంప్ హౌస్ మీదనే విచారణ లేదు. దానికి పక్కనే ఉన్న పంప్ హౌస్ మీద మరి ఓన్లీ పిల్లర్ల మీద అట. అంతే. పిల్లర్ల మీద వీలు చేసేది ఏంది? వీళ్ళకి ఏం ఇది బాగా నెగిటివ్ అయిందా? తప్పనిసరి. సరే వాడు రైతు బంద్ ఇయ్యలేదు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు, అమరవీరుల కుటుంబాలు పట్టించుకోలేదు, ఇచ్చిన రైతు రుణమాఫీ చేయలేదు, లేకపోతే మొన్న ఏదైతే మొదటి పంట వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తానది అది ఇవ్వలేదు. ఇవన్నీ లేనప్పటికీ ప్రజలకు అర్థమైపోయింది ఇదంతా గోపన్న కంపెనీ, డబ్బులు లేవో వాడన్ని ఖాళీ చేసిపోయిండు. ఇక్కడ ఏం మొత్తం కూడా ఆయన చెప్పినట్టు ఇది ఖాళీ కుండలు, ఇంకా ఏం లేవో, ఇది అప్పుల పాలైపోయింది. 7 లక్షల కోట్ల రూపాయలు కాదు 10 లక్షల కోట్ల రూపాయల పైన అప్పులై కూర్చున్నది. మొత్తం తాకట్టు పెట్టిండ్రు. బస్ స్టాండ్లు, రైల్వే బస్ స్టాండ్లు, బస్ డిపోలు, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్లు, మొత్తం అందరి కాడికల్లా కూడా తాకట్టు పెట్టిండు. ఇక్కడ ఏం లేదు. ఇక రేవంత్ రెడ్డి గురించి ఆలోచించడం వేస్ట్, ఈ పథకాల గురించి ఆలోచించడం వేస్ట్. కానీ కనీసం పోయిన భూములు, ఆక్రమణ పోయిన భూములు, సర్ఫకాజ్ భూములు, పైగా భూములు, భూములు, మనకి ఉన్నటువంటి సీలింగ్ భూములు, అన్ని రకాల భూములను కనీసం ఒక్కటాన్ని వెనక్కి తెస్తాడు అనుకున్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎవరి కనుసన్నల్లో అయినా గవర్నమెంట్ పనిచేస్తుందని మీకు అనిపిస్తున్నదా? కోవర్ట్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా ఏమైనా ఉన్నదా పరిస్థితి? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది. లక్ష్మణ్ అయితే, బీజేపీ లక్ష్మణ్ అయితే ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, ఒకవేళ గవర్నమెంట్ కూలితే కాంగ్రెస్ వాళ్ళ బాధ్యతే, అది వాళ్ళదే, తప్పు వాళ్ళదే అవుతుంది తప్ప కూలిపోవడాన్ని ఎట్లా తప్పుగా చూస్తామని అంటా ఉన్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తారు. ఇప్పుడు ఇదంతా మనకు తెలిసిందే. మనమేది కూడా మనం గొంగడి కప్పుకొని ఇంటికి ఏరుకున్నట్టు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి బీజేపీ అధిష్టానం మాట్లాడుతున్నారు. ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేపు మళ్ళా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నిక కేంద్రంలో ఏ సంఖ్యతోటి వచ్చినా అది ఒక్క నెంబర్ తోటి ఎక్కువగా ఏదైతే లక్ష్మణ రేఖ అంటారు కదా, అయిపోయా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇక మొత్తం దారి పడతారు. ఎట్లా మీరు పేరే చెప్తున్నారు డైరెక్ట్ పొంగులేట్ అని? అంత సోర్స్ ఎక్కడిది మీకు ఉన్నది? మాకున్న ఆర్ఎస్ఎస్ తోటి, బీజేపీ తోటి మాకున్న సోర్సెస్ ప్రకారం ఉంది. అట్లనే ఆల్రెడీ కాంగ్రెస్ లో కూడా గుసగుసలు మొదలైనవి. ఎట్లా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నమ్మగలిగిన వ్యక్తి కాదు, ఆల్రెడీ టాక్స్ అవుతున్నాయి, ఆయన ఏ రోజైనా జంప్ అయ్యే అవకాశం ఉంది. ఆ అంకెలతో సహా చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 12 మంది ఆయన నమ్మిన బంట్లుగా ఉన్నారు. ఆయన ఏ నిమిషంలోనైనా వాళ్ళని ఎంటబెట్టుకొని పోయే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మీ దగ్గర 18 మంది ఉన్నారు. ఏ నిమిషంలోనైనా మోడీ, అమిత్ షాల అవకాశం ఇస్తే ఆయన కూడా జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఓపెన్ గా చెప్తున్నారు. 18 మందితో ఎట్లయితారండి? బీఆర్ఎస్ లేదా రెడీగా? బీఆర్ఎస్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉందా? బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారా? 22 మంది వస్తారు, రెడీగా ఉన్నారు. 60 కావాలా? 60. ఇప్పుడు వాళ్ళు 22 మంది అవుతారు. వీళ్ళు ఒక 18 మంది ఎంత అయినరు? 40 అయినరు. పొంగులేరు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి 8 మంది ఉన్నారు. ఇంకా వీళ్ళు రారా? ఏమున్నది అక్కడ? ఇప్పుడు అంటే మీరు ఎట్లున్నదంటే ఇది ఏదో కూర్చొని ఒక రూమ్ లో చర్చ అయింది, అంతా రెడీ అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు మీరు. అదే మీకు మొత్తం తెలిసినట్టుగా. మీరు చూడండి, మనం ఏదైతే చెప్పుకున్నామో, మనం ఈ మొన్న ఛార్జ్ షీట్ లో కవితమ్మ పేరు పెట్టిన తర్వాత మనందరం ఏమనుకున్నాం? ఖచ్చితంగా ఆమె అత్తగారింటికి పోతుంది, అత్తగారింటికి పోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని అనుకున్నావా లేదా? ఓకే, మనం అనుకున్నాం కదా, భావించినాం కదా. ఇది లేకపోతే బీజేపీకి ఇక్కడ తెలంగాణలో పుట్టగతులు ఉన్నామని వాళ్ళకు కూడా తెలుసు.
అరెస్ట్ అనేదే వాళ్ళకు ఒక అగ్ని పరీక్ష అయిపోయింది. అగ్ని పరీక్షలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ నిజాయితీని నిరూపించుకున్నారు, చూయించుకున్నారు. వాళ్ళకు ఇప్పుడు 4 ఉన్నాయి కదా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ డజన్ కాడ కూర్చున్నారు. వాళ్ళు చెప్తున్నారు కదా లెక్కలు డజన్ అని. డజన్ కాకపోతే కనీసం 800 వస్తాయని ఆశ ఉంటది కదా. మరి ఈజీగా వాళ్ళు ఇప్పుడు చూసినాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంతకుముందే మాట్లాడండి ప్రెస్ మీట్ లో, ఒకవేళ నా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు పొద్దున నిద్ర లేచేలోపు ఒక్కడు కూడా మీ దగ్గర ఉండడు, మీ బట్టలు కూడా మీ ఒంటి మీద ఉండవని అంటున్నాడు. ఫస్ట్ ఆయన చూసుకోవాలి. ఎందుకు ఈ గప్పాలు కొట్టుడు ఎందుకు? ఇవాళ రాబోయేది భారతదేశంలో ఒక విపత్కరమైన పరిస్థితి రాబోతున్నది. ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు మనం చూసినాం కదా, ఏమైంది? హిమాచల్ ఏమైంది, రేపు కర్ణాటక ఏమవుతుంది, తెలంగాణ ఏమవుతుంది, ఉన్నాయి ఇప్పుడు మూడిట్లో ఏమైంది అనేది ఎవరికి అంతుపట్టని విషయం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో భారతదేశంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతున్నది. కాబట్టి మనం ఇంకా ఏదో రాబోయేదాన్ని మనం ఊహించలేకపోతే, రాబోయేదాన్ని మనం పరిశీలించి మనం ఒక అవగాహన చేసుకోకపోతే, మీరు ఏమంటున్నారంటే పొంగులేటి 12 మంది, రేవంత్ రెడ్డి 18 మంది అంటున్నారు. వీళ్ళు తీసుకుపోయి బీజేపీకి ఇస్తారా? ఏమున్నాడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆమెకి ఎట్లయితే చర్చలు స్టార్ట్ అయినాయా? లిక్కర్ కేసు ఉందో, ఎవరితో చర్చలు స్టార్ట్ అయినాయి? పొంగులేటితో చర్చలు స్టార్ట్ అయినా? ఎవరికి వాళ్ళే అవుతారు. రేవంత్ రెడ్డి రాలేదనుకో, రేవంత్ రెడ్డి కాని వాళ్ళందరినీ బయటికి లాగుతారు. ఏమున్నాడా ఇప్పుడు మనం చూస్తలేమా? అసలు మొత్తం మందలు పోతా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు ఏమైనా విలువలు ఉన్నాయా? ఏమీ లేదు. ఏ పార్టీ వాడు ఎవడు ఎప్పుడు రాత్రి తెల్లారు లేచారు ఎవడు ఇల్లు ఉంటున్నా అర్థమవుతుంది. అరే నాకు ఇందాక వచ్చి చూస్తే మా పశువులు దయాకర్, మా ఎంపీ, మీ ఎంపీ కూడా ఇందాక మాకు వచ్చి చెప్పి దయాకర్ ఇట్లా ఏంటంటే నిజమా అని మళ్ళీ నేను టీవీ పెట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు లేట్ గా తెలిసింది, మాకు పొద్దుగాల తెలిసింది. అంటే ఇట్లా పరిస్థితి ఉందంటే ఏం చేస్తాం? జితేందర్ రెడ్డి లాంటి వ్యక్తి ఊహిస్తావా? అవును, దుబ్బాకకి హుజూరాబాద్ కి ఇన్ఛార్జ్ నేనే గెలిపించినా అన్నాడు. మరి చూస్తాండి పరిస్థితులు చూస్తాండి. మీ అనుమానం ఏంది? 100% ఈ ప్రభుత్వం కూలిపోబోతుందా ఎలక్షన్ల తర్వాత? డౌటే లేదు. మోడీ గినక మళ్ళా మూడోసారి ఔరే ఎక్ బార్ కనిపిస్తూనే ఉంది కదా, ఆయననే వస్తాడన్నది క్లియర్ కనబడతా ఉన్నది. అసలు ఒక ప్రధానమంత్రి ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకముందే తెలంగాణలో రోడ్ షోలు చేస్తుందంటే తెలంగాణ మీద వాళ్ళు ఎంత ఫోకస్ పెట్టిందో మనకు అర్థమవుతుంది. అంటే 100% ఈ గవర్నమెంట్ ఉండదని మీరు చెప్పదలుచుకున్నారు. అసలు మీరు చూడండి, మీరు ఆగస్టు కల్లా ఈ ప్రభుత్వం ఉంటే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం. ఛాలెంజ్ ఇదేంది? మీరు ఇంత కష్టపడి ఈ గవర్నమెంట్ కూలిపోతుందని ఇంత ప్రశాంతంగా చెప్తున్నారు. ప్రశాంతంగా కాదు, ఎప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి. నేను ఈ పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరికి వాళ్ళ ఇంట్లో చెప్పిన డిసెంబర్ మాసంలో మీరిద్దరు నష్టపోతారు. మీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఖతమే, లేకపోతే ఏముంటది? ఏముంటది అంతో ఇంతో కాంగ్రెస్ అన్న మిగలడానికి అవకాశం ఉంటది. జాతీయ పార్టీ కాబట్టి అది గుంటేద్దో గుడ్డేద్దో. మీరు చెప్పినప్పుడు ఏమన్నారే నీకు ఏం తెలుసు అని అన్నారు. ఇవాళ ఏమైంది? ఒక్కొక్కరి పట్టుకపోతుంటే పొద్దుగాల వినోద్ కుమార్ కరీంనగర్ లో హోటల్ మీద రైడ్ చేస్తే దుప్పట్టేసి కప్పుకొని పండే పరిస్థితి వచ్చింది. హరీష్ రావు ఆడ, సంతోష్ రావు ఆడ, ఇంకొక ఆయన ఆడ. ఎవరైనా దొరుకుతారా? ఇవాళ రేపేదో గిలగిలా తిరుగుతారు. కానీ ఇట్లనే ఇంకొక 2-3 జరిగితే ఆమె గనక బేల్ రాకుండా అయిపోయి ఇక అయిపోయిందిరా నాయన అనే పరిస్థితి వస్తే ఇవాళ ఒక 5-6 ఢిల్లీ పోయింది. కానీ రేపు ఎవడన్నా ఉంటాడా? రవిచంద్ర ఇవాళ ఢిల్లీలో తిరుగుతాడు. ఇంకా వారం తర్వాత రవిచంద్ర తిరుగుతాడా? రవిచంద్ర అదే మొన్న ఎంపీ తిరుగుతాడా? ఒకటే రైడ్ దెబ్బ కొడితే మళ్ళీ అడ్రస్ కూడా పోతాడు. ఢిల్లీ ముఖాన కూడా చూడాడు. పోతారా? ఇలా మా ఆమె కూడా పోయినట్టున్నది. ఎవరు మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాత్ కూడా పోయిన ఢిల్లీ. వీళ్ళంతా ఇలా అవపడ్డారు. 4 రోజుల తర్వాత అవపడతారా? ఎవరు ఇక బేల్ రాదు అనేది కనుక తేలిపోతే అరే మనం ఎంతమందిని చూపి వీళ్ళకి ఏముందన్నా? వీళ్ళకి ఫిలాసఫీ ఉందా, ఐడియాలజీ ఉందా, కమిట్మెంట్ ఉందా, డెడికేషన్ ఉందా? ఏముంది వీళ్ళకి? వీళ్ళకి ఏమైనా ఉందంటరా? ఇంకా అంతో ఇంతో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఉంది. కానీ వీళ్ళకి ఏం కాలపడ్డది?
ఏ విలువలు ఉన్నాయి వీళ్ళకి? ఇప్పుడు ఆర్ఎస్పీ ఎపిసోడ్ ఏమైనా బీఆర్ఎస్ ని కాపాడగలుగుతుందా? ఆర్ఎస్పీ ఉన్న క్రెడిబిలిటీని పోగొట్టుకున్నాడా, లేదు మంచి పొజిషన్లోకి వెళ్తున్నాడా? ఆయన బీఎస్పీకి రిజైన్ చేసినాడు, బయటకు వచ్చినాడు, ఇప్పుడు 100% ఆయన బీఆర్ఎస్లో చేరే అవకాశాలే కనబడుతున్నాయి దాదాపుగా. ఇప్పుడు ఎవరో శాస్త్రం చెప్పిండట, మునిగేటోని పట్టుకొని వీడు కూడా మునిగిండని. అక్కడ మునిగే పడవని మునిగే పడవ ఎక్కినావు నువ్వు, ఏం లాభం? నాకు అనిపించేది ఒక్కటే, ఇది కూడా అది కూడా ఒక రాజకీయ ఎత్తుగడే. ఆయనకి బీజేపీ తోటి బీఎస్పీ ఉందనేది దాదాపుగా చాలా రోజుల నుంచి తెలుసు ఆయనకి. నేను డాక్టర్ గోపీనాథ్ గారు ఆర్ఎస్పీ గారితో లాస్ట్ ఎమ్మెల్యేల ఎన్నికలకు ముందు 3 గంటలు మాట్లాడినాం ఆయన ఇంట్లోనే కూర్చొని. ఓకే, అప్పుడే మేము చెప్పినాం, మాయావతి గారితో మీరు జర్నీ చేయలేరు, ట్రావెల్ చేయలేరు, ఆమె బీజేపీ అనుసంధానంలో ఉంది, చక్రబంధంలో ఉంది, బోన్లో ఉంది, ఇంకక్కడ ఇరుక్కపోయింది, ఆమె బయటికి రాదు అని చెప్తే ఆమె ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏదేదో చెప్పిండు. ఆఖరికి ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేసిండు కాంగ్రెస్ తోటి పొత్తుకు ప్రయత్నం చేయమని. నేను కూడా మీకు చెప్పుంటా అనుకుంటా అప్పుడు ఇట్లా మాట్లాడిందని. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా కాగజ్ నగర్ టికెట్ ఇవ్వడానికి మేము కూడా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నాయకులతో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ మాయావతి గారు చెప్పాలా, మాయావతి గారితో చర్చలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మాయావతి గారితో ఉందని ఆల్రెడీ తెలిసి ఎట్లా మాట్లాడతారు? ఈ విధంగా ఉన్న పరిస్థితులలో ఆయనకి ఆ బీజేపీ తోటి ఉన్న బీఎస్పీలో ఇక నేను ఉంటే నాకు ఇంకా నా జీవితం కొలాప్స్ అయిపోతుందని, కులం జడ్డా సుఖం దక్కాలా, ఇప్పుడు కులం జడ్డిండి అనుకో సుఖం దక్కుతుంది కదా, ఇక్కడ మంచో చెడో మూటలో బ్రీఫ్ కేసులో సూట్ కేసులో అవో ఇవో ఏదో ఒకటి దొరుకుతాయి కదా, కులం జడ్డా సుఖం దక్కుతుంది కదా. ఇది ఒక మంచి అవకాశం చూసుకున్నాడు, బయటపడ్డాడు. అంతే తప్ప ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇది అదేంది కేసీఆర్ దగ్గరికి పోతే నేనేదో గొప్పని అయిపోతా, ఆడ నాకు గొప్ప విలువలు ఉంటాయి, ప్రజాస్వామ్యం ఉంటుంది, నాకేదో చాలా పెద్ద పీట వేస్తాడని ఏమన్నా ఆయన అయితే, ఎందుకంటే ఆయన మనకంటే ఎక్కువ దగ్గరగా చూసి. ఏదేమైనా మళ్ళీ ఇంకో బ్లాస్ట్ మీరు రిలీజ్ చేసినారు. మీరు చూడండి ఈ రాజకీయాల్లో రేపు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు కలిసి ఒక క్యాబినెట్ లో ఉన్నా రాజకీయాలు ఆశ్చర్యపోవద్దు. అంత దుర్మార్గంగా ఉన్నాయి రాజకీయాలు. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎవడు తిడతాడో ఎవడు. లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక 3 వారాలు అయి ఉంటదేమో, కేటీఆర్ తో మొత్తం డీల్ సెట్ అయిందని మాట్లాడారు. అది పెద్ద బ్లాస్ట్ అయింది. ఇవాళ ఏకంగా 2 పేర్లు చెప్పి ఆగస్టులో ఈ గవర్నమెంట్ ఉండే అవకాశం లేదని మరో బాంబు వేలుస్తున్నారు. మీరు చూడండి, మనం ఆ రోజు చెప్పినాం, వాస్తవం అయిందా కాలేదా, డీల్ నడుస్తుందా లేదా, డీల్ మళ్ళీ లేకపోతే ఏమున్నదా, ఏమైనా ఉన్నదా, ఏమన్నా అంటే మీకేమైనా నవ్వుపడుతుందా? అంటే ఇన్వెస్టిగేషన్ అయితే ఏం లేవు, ఎక్కడన్నా ఏదైనా విషయంలో అయితే ఏమి భూములు లేదు, అవినీతి లేదు, దోపిడీ లేదు. సెంట్రల్ విజిలెన్స్ స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చింది, నవీన్ మిట్టలు అండ్ సోమేష్ కుమార్, రజత్ కుమార్ మీద చర్యలు తీసుకోండి అని. నో, అడుగు కూడా ముందుకు పడలే. ఏమైనా తీసుకుంటారా, ఎక్కడైనా ముందుకు పోతారా? ఏది లేదు. రామేశ్వరరావు విషయంలోనట అక్కడెక్కడో మేల చెరువు దగ్గర ఉన్న భూముల మీదట, అరే నీకు అక్కడ 1000 ఎకరాలు ఇక్కడ 1 ఎకరం అంటే మేమేదో పీక్తున్నాం, ఎక్కుతున్నాం, మేమేదో పొడుస్తున్నాం, మేమేదో పెద్ద ఏమో చేస్తున్నాం. ఇవన్నీ మనం కూడా ఇంకా ప్రజలను నమ్మించొద్దు, ప్రజలకు అబద్ధాలు చెప్పొద్దు, వాస్తవాలే చెప్పాలి. అందరూ కొల్లుడు అయిపోయి ఉన్నారు. సిండికేట్ పాలిటిక్స్ ఏం లేదన్నా, పెద్ద దొంగ చిన్న దొంగ, పెద్ద మోసగాడు చిన్న మోసగాడు, అంతకు తప్ప ప్రజలు కూడా చాలా క్లారిటీ తోటి ఉన్నారు. పెద్ద మోసగాని పక్క నెట్టడానికి చిన్న మోసగాని నెత్తి మీద ఎక్కించుకుంటారు. అంతే. ఆగస్టులో మరి ఏమైందో కథ ఎట్లుంటది అన్నది. సో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని మీ అంచనా? ఈ 17లో ఒకటేమో ఎంఐఎం, మిగతా 16 అంటే ఈ కవిత బెయిల్ మీద ఆధారపడి, ఒకవేళ బెయిల్ రాలేదనుకుందాం, రాకపోతే బీజేపీ ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ ఉండే అవకాశం. ఫస్ట్ ప్లేసా? వాళ్ళు ఇంకొకరిగా వాళ్ళు ఒక్కసారి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారంటే వాళ్ళు మామూలుగా పనిచేయరు, రాక్షసులు వాళ్ళు, అట్లా పనిచేస్తారు వాళ్ళు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఇన్నయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇన్నయ్య గారి మరో బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ ఇది. సో లాస్ట్ ఇంటర్వ్యూలో కేటీఆర్తో డీల్ సెట్ అయింది అన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఏకంగా ఆగస్టులో ఈ గవర్నమెంట్ ఉండే అవకాశమే లేదు, కూలిపోతుంది 100% అని అంటున్నారు. ఆగస్టులో మీరు చూడండి అంటున్నారు.
సో ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయంగా కనబడతా ఉన్నది చాలామంది. కానీ ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు, రాజకీయాలు అంత దుర్మార్గంగా ఉన్నాయన్నది ఆయన మాటల్లో మనకు కనబడతా ఉన్నది. చూద్దాం, చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.